రాష్ట్రంలో వైసీపీ హయాంలో 50,000 కోట్ల మేరకు ఇసుక పేరుతో దోపిడీ జరిగిందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ప్రసాదరావు ఇసుక పాలసీపై మాట్లాడారు. పేదలకు మేలు జరిగే విధంగా ఇసుక పాలసీని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని ఎంపీ ప్రసాదరావు తెలిపారు. పేదలు ఇల్లు కట్టుకోవడంలో సగం డబ్బు ఇసుకకే ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో పేదలు ఇల్లు కట్టుకోవడానికి వీలు కలిగిందన్నారు. బిల్డర్లు కట్టినా ప్రజల కోసం వస్తుంది. అక్కడ బిల్డర్లు కానీ కాస్ట్ పెరిగితే ప్రజలకు కాస్ట్ పెరిగిపోతుంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ రంగంలో కానీ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇసుక పాలసీని మేము చాలా లిబరల్గా చేస్తామని. అట్లాంటి లిబరల్ చేస్తామన్న దాన్ని ఇప్పుడు ఇంకా ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఉచితంగానే అనౌన్స్ చేసేసారు. ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే ఇసుకంతా ఉచితంగా అయిపోతుంది. సో ఇల్లు కట్టే వాళ్ళలో మనకి కన్స్ట్రక్షన్ రంగంలో ఇసుక పాత్ర ఎంత ఉంది అనేది మనకు తెలుసు. దాని కాస్ట్ తగ్గిస్తే గృహ అవసరాలన్నీ పెరుగుతాయి, నిర్మాణ రంగం పెరుగుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాంతో ఉన్న అలైడ్ యాక్టివిటీస్